భాగవతం చిత్రకేతునికి అనంతుని సాక్షాత్కారము. చిత్రకేతుడు నారద మహర్షి బోధించిన విధంగా నారాయణ రూపమైన విద్యను నిరాహారుడై సమాధినిష్ఠుడై 7 రాత్రులు అత్యంత దీక్షతో ఆరాధించి చివరకు అనన్య సామాన్యమైన విద్యాధర చక్రవర్తిత్వాన్ని, రత్న ఖచ్చితమైన దివ్య విమానాన్ని పొందాడు. శ్రీమన్నారాయణుడి అనుగ్రహం చేత మనోవేగం కలిగిన విమానములో ముల్లోకాలలోనూ చిత్రకేతుడు సంచరించసాగాడు. ఆ విధంగా విహరిస్తున్న విద్యాధర చక్రవర్తి చిత్రకేతుడు కొన్ని రోజులకు ఒకానొక చోట మహావిష్ణువుకు మంజుల పాదపీఠమై ఉండిన మహానుభావుడైన ఆదిశేషుణ్ణి సందర్శించాడు. ఆ ఆదిశేషుడు నక్షత్రాల వలె, ముత్యాల హారాల వలె, చంద్రం వలె తెల్లనైన దేహం కలిగి ఉన్నాడు. సుందరమైన నల్లని వస్త్రాలు ధరించాడు. రత్న కిరీటాలతో అతని శిరస్సులు విరాజిల్లుతున్నాయి. చేతులకు కంకణాలు, కేయూరాలు అలంకరించుకొని ఉన్నాడు. తలతల ప్రకాశించే మొల నూలు ధరించి ఉన్నాడు. నిగనిగ మెరిసే యజ్ఞోపవితాలతో అలరారుతున్నాడు. ఆయన ముఖ కమలాలు ఎంతో ప్రసన్నంగా ఉన్నాయి. ఆయన నేత్రాలు గుండ్రముగా దీప్తిమంతములై మెరుస్తున్నాయి. సిద్ధుల సమూహం ఆయన చుట్టూరా చేరి ఆయనను సేవిస్తూ ఉన్నారు. పరమ పావనుడై సచ్చరిత్రుడై పద్మనాభుని పాదపీఠమైన పన్నగేంద్రుణ్ణి కన్నుల విందుగా ఆ విధంగా కనుగొన్నాడు చిత్రకేతుడు. అటువంటి మహానుభావుడైన ఆదిశేషుణ్ణి ఆలోకించగానే చిత్రకేతుని దురితములు, పాపములు అన్నీ దూరంగా తొలగిపోయాయి. అతని మనస్సు నిర్మలమై భక్తితో నిండిపోయింది. అతని ఒడలు పులకించింది. అతని కన్నులలో ఆనంద బాష్పాలు పొంగి పొరలాయి. ఆ విధమైన తన్మయత్వంతో ఆ విద్యాధర చక్రవర్తి భగవంతుడైన ఆదిశేషునికి ప్రణామం చేశాడు. చిత్రకేతుడు తన సంతోష బాష్పధారలతో అనంతుణ్ణి అభిషేకించాడు. పట్టరాని ఆనందంతో గద్గద కంఠుడై ఒక్క పలుకు కూడా పలకలేకపోయాడు. ఆ విధంగా కొంతసేపు అయిన తర్వాత చిత్రకేతుడు తన హృదయాన్ని కుదుటపరుచుకున్నాడు. ఆదిశేషుణ్ణి ఈ విధంగా స్తుతింపసాగాడు. అజితుండవై భక్తులచే విజితుండవైనాడవు ఇప్పుడు, వేడుక వారున్ విజితులు నీచేన్, కోర్కులు భజింపని వారు నిన్నును బడయుదురే హరి. ఓ అనంత, నీవు అజితుడవు అయినా విజితుడవే. ఏమంటే పరులచే జయింప శక్యం కానివాడవైన నువ్వు భక్తులచే ఇప్పుడు జయింపబడినావు. ఆ భక్తులు కూడా నీ చేత జయింపబడిన వారై నీకు వశులై వర్తిస్తున్నారు. కోర్కెలను జయింపలేనివాడు నీ కరుణకు పాత్రుడు కాలేడు. విద్యాధర చక్రవర్తి అయిన చిత్రకేతుడు భగవంతుణ్ణి స్తుతించగానే భగవంతుడు చిత్రకేతునితో ఇలా అన్నాడు. ఓ బుద్ధిమంతుడా, నిర్మలమైన నీ బుద్ధి గొప్పతనానికి మెచ్చుకున్నాను. నీవు నాకు ఎంతో ఆత్మీయుడవు అయినావు. నారదుడు, అంగిరసుడు నా నిజ స్వరూపాన్ని నీకు ఎరుక చేశారు. అందువల్ల నీవు నన్ను దర్శింపగలిగినావు. నీ హృదయములో నా భక్తి భావాన్ని పదిలపరుచుకున్నావు. నా మార్గం మీద నీకు నమ్మకం కలిగింది. ఈ జగత్తులోని సమస్త జీవులు నా స్వరూపాలే. నేను భూత భావనుడను. ఈ సృష్టిలోని సమస్త రూపాలను నిర్దేశించేవాడను నేనే. బ్రహ్మము, శబ్ద బ్రహ్మము రెండూ శాశ్వతమైన నా దేహాలు. ఆత్మస్వరూపుడను అయిన నేను అఖిల లోకములందు నిండి ఉన్నాను. ఈ సమస్త జగత్తులు నాలో ఇమిడి ఉన్నాయి. ఈ 2 స్థితులు నాకు అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. నేను ఈ రెండింటిలో అంతర్లీనంగా ఉంటాను. నిద్రించేవాడు స్వప్నావస్థలో సమస్త విశ్వాన్ని సందర్శించి మేలుకున్న అనంతరం తాను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడు. అదేవిధంగా జీవులు ఈ విశాల సృష్టి యందు విహరించి ఏదో ఒకనాడు భగవంతుని మాయ నుండి విడిపడిన వారై పరమార్థాన్ని తెలుసుకుంటారు. జీవుడు నిద్రించే సమయంలో ఇంద్రియాలకు అతీతుడై ఉంటాడు. అతన్ని గుణాలు ఏవి స్పర్శించవు. అటువంటి ఇంద్రియాతీతమైన ఆనంద స్థితినే బ్రహ్మంగా గుర్తించు. ఆ బ్రహ్మస్వరూపమే నేనుగా తెలుసుకో. జీవుడు స్వప్నంలో ఎక్కడెక్కడో ఎట్లెట్లో సంచరిస్తాడు. మేల్కొన్న తర్వాత తాను చూసిన వాటిని అవగతం చేసుకుంటాడు. ఈ 2 స్థితులను చక్కగా సమన్వయించుకొని ఒకటిగా గ్రహించటమే ఉత్తమ జ్ఞానము. అటువంటి జ్ఞానమే నేనుగా గుర్తించు. లోకంలో నరజన్మ పరమ దుర్లభము. కావాలంటే లభించేది కాదు. అటువంటి ఉత్తమ జన్మను ఎత్తి కూడా ఆత్మస్వరూపం తెలుసుకోకుండా తప్పు మార్గంలో పడ్డవానికి ఏమాత్రము కూడా సుఖము లభించదు. మానవులు సుఖప్రాప్తి కోసం, దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.
ప్రవృత్తి మార్గాన్ని, నివృత్తి మార్గాన్ని అవలంబిస్తారు. కానీ వారి సంకల్పం కోరికతో కూడినందువల్ల వారికి సుఖం ప్రాప్తించదు, దుఃఖం తొలగిపోదు. కొందరు సుఖం కోసం వివాహం చేసుకొని దాంపత్య ధర్మాన్ని ఆశ్రయిస్తారు. దీనిలో కూడా పరస్పరం వియోగం కలిగినప్పుడు విషాదము తప్పదు. అందువల్ల సంసార సంబంధంలో కూడా సుఖదుఖాలు ప్రాప్తిస్తూనే ఉంటాయి. నన్ను విస్మరించి దుఃఖ కారణమైన ఈ బంధాలలో చిక్కుకున్న వారికి మోక్షం ఎట్లా దక్కుతుంది? దుఃఖాలు పోవాలంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే 3 అవస్థలకు అతీతమై 4వదైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నవాడు ఇహపరాలను చక్కగా గుర్తించిన వాడై జ్ఞాన విజ్ఞానాలతో సంతుష్టుడై నాకు ఇష్టుడు అవుతాడు. భగవంతుడైన అనంతుడు చిత్రకేతునితో మాట్లాడి అంతర్ధానం చెందిన తర్వాత చిత్రకేతుడు మనస్సులో వైష్ణవ జ్ఞానాన్ని పరిమళింపజేసుకున్నాడు. భగవద్భక్తులను అర్చించాడు. ఎల్లప్పుడూ పుండరీకాక్షుణ్ణే కొనియాడినాడు. శ్రీ మహావిష్ణు కథలనే చక్కగా వక్కానించాడు. వాసుదేవుని సుగుణాలనే ఎలుగెత్తి చాటాడు. పరతత్వాన్నే ప్రబోధించాడు. శ్రీకృష్ణ సేవకులనే సేవించాడు. విష్ణుదేవునకే నైవేద్యాలు సమర్పించాడు. గోవిందుని లీలా విలాసాలనే తాను పాడుతూ పాడించాడు. విష్ణునామ సంకీర్తనలను భగవత్ప్రీతిగా గానము చేయించాడు. ఈ విధంగా విష్ణుదేవుణ్ణి వినుతిస్తూ, ధ్యానిస్తూ, సేవిస్తూ పరమ ఆనందాన్ని పొందుతూ చిత్రకేతుడు లోకములో ప్రసిద్ధి పొందాడు. దేవేంద్ర సన్నిపుడైన ఆ విద్యాధర చక్రవర్తి, యక్షులు, విద్యాధరులు, అప్సరసలు తనను చుట్టుకొని సేవిస్తూ ఉండగా ఆ విద్యాధర భర్తగాంచన్ ఆర నీహార అమృతాహాసమున్ శ్రీ విభ్రాజితమున్ నిరస్త గిరిజాసేవ ఆగత ఆయాసమున్ దేవానీక వికాసమున్ శుభ మహాదేవ అంగ్రి సంవాసమున్ భూ విఖ్యాత విలాసమున్ త్రిభువని పూతంబును కైలాసమున్. ఆ విద్యాధర చక్రవర్తి అక్కడ కైలాస పర్వతాన్ని చూశాడు. అది శివునిలాగా మంచు వలె, అమృతం వలె తెల్లగా ఆ వెండికొండ శోభిస్తున్నది. సిరి సంపదలతో విరాజిల్లుతున్నది. పార్వతీ పరమేశ్వరులను దర్శించటానికి వచ్చిన భక్తుల శ్రమను తొలగిస్తున్నది. దేవతలకు వికాసాన్ని సమకూరుస్తున్నది. మహాశివుని పాద పద్మ స్పర్శచే పునీతమైనది. విశ్వవిఖ్యాతిని కన్నది. లోకాలను పవిత్రీకరిస్తున్నది. ఆ వెండికొండ పైన బ్రహ్మాది దేవతలు సేవిస్తూ ఉండగా పార్వతీ సమేతుడైన పరమశివుడి కొలువును దర్శించాడు చిత్రకేతుడు. ఆ పరమేశ్వరుని కొలువు కూటంలో ఒక ప్రక్క భగవంతుని యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేక వేదాలు వాదించుకుంటున్నాయి. ఒక ప్రక్క పరమశివుని దాక్షిణ్య వీక్షణం కోసం నిరీక్షిస్తూ బ్రహ్మాది దేవతలు, సనక సనందనాది దేవర్షులు స్తోత్రాలు చేస్తున్నారు. ఒక ప్రక్క సదాశివుని సల్లాపాలు చెప్పుకుంటూ ప్రమదగణాలు ఆనందంతో కేకలు వేస్తున్నారు. మరొక ప్రక్క ఢమరుకం, మృదంగం మొదలైన వాద్యాల ఢమఢమ ధ్వనులతో భృంగి నాట్యం చేస్తున్నాడు. మరొక ప్రక్క వింజామరలు వీస్తున్న సప్త మాతృకల మణి కంకణ నిక్వనాలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా వెండి కొండ మీద పరమేశ్వరుని నిండు కొలువు కన్నుల పండుగగా ఉన్నది. బ్రహ్మాది దేవతల సమూహము పరివేష్టించి సేవిస్తూ ఉండగా తన తొడ మీద కూర్చున్న పార్వతీదేవిని ఆదరంతో కౌగిలించుకొని నిండు కొలువులో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి పరికించి చిత్రకేతుడు పక పక నవ్వాడు. భవాని వినేటట్లుగా ఈ విధంగా పలికాడు. కొమరు ఒప్పంగా లోక గురుండును గడలేని ధర్మస్వరూపంబును తాన అగుచు జడలు ధరించియు సరిలేని తపమునన్ పొడవైన ఈ యోగి పొంగవులును బ్రహ్మబాదులున్ కొల్వ బాసిల్లు కొలువులో మిథున రూపంబున మెలంతతోడన్ ప్రకృతుండును బోలె బద్ధానురాగుండై లాలితుండు అయ్యను నిర్లజ్జతన ఇట అకట ప్రకృతి పురుషుండైనను తాను ఏకాంతమందు సతులతోడన అలరునుగాని ఇట్లు ధర్మసభలన్ ఇంతులతోన్ గూడి పరిడవింపలేడు భ్రాంతి నొంది. అయ్యో ఇదేమిటి? సకలలోక జనకుడు, సర్వధర్మ స్వరూపుడు అయిన పరమేశ్వరుడు జటాదారులు, మహాతపస్సంపన్నులు, యోగి పుంగవులు, బ్రహ్మవేత్తలు పరివేష్టించి సేవిస్తూ ఉండగా ఈ మహాసభలో మామూలు మానవుడిలాగా ప్రేమ వివశుడై సిగ్గు లేకుండా భార్యను కౌగిలించుకొని కూర్చున్నాడు. పామరుడు సైతం ఏకాంతంగా కాంతలతో విహరిస్తాడే కాని ఈ విధంగా ధర్మసభలలో నెచ్చెలులతో కూడి విచ్చలవిడిగా సంచరింపలేడు. ఇదెక్కడి చోద్యం? ఈ విధంగా పలుకుతున్న ఆ చిత్రకేతుని పరిహాస వచనాలు విని శివుడు చిరునవ్వు నవ్వాడు. ఆ సభలోని వారంతా మౌనంగా ఉండిపోయారు.
పూర్వజన్మలో చేసిన కర్మల ప్రభావం వల్లనో, జితేంద్రియుడును అన్న అహంకారం వల్లనో జగజ్జనకుడైన పరమేశ్వరుణ్ణి పరిహసిస్తున్న ఆ చిత్రకేతుణ్ణి చూసి పార్వతీదేవి ఇలా పలికింది: మా వంటి వారిని సిగ్గుమాలిన వారు అని, మతిమాలిన వారు అని ఆజ్ఞాపించటానికి తెగించిన మొనగాడా వీడు, జగత్ నియంతా వీడు. భృగు మహర్షి, నారద మహర్షి, కపిల మహర్షి మొదలైన వేదాంతవేత్తలు, యోగ విద్యా విశారదులు సైతం త్రిగుణాతీతుడైన త్రినేత్రుణ్ణి ఎప్పుడూ పరిహసించి తెలియరే. వీడికి మాత్రం ఆ ఉచిత అనుచితాలు తెలియవా? ఎవ్వని పదపద్మము ఇంద్రాది విబుధుల చూడాగ్ర పంక్తుల నీడను చూచు, ఎవ్వని తత్వంబు అదే ఎనయంగా బ్రహ్మాది యోగి మానస పంక్తిన ఓలలాడు, ఎవ్వని రూపంబును ఏర్పాటుగానక వేదంబులందు అందంద వాదమడుచు, ఎవ్వని కారుణ్యము ఈ లోకముల ఎల్లన్ తనిపి ఎంతయు ధన్యతములను చేయు, అట్టి సర్వేషున్ పాప సంహారున్ ధీరున్ శాశ్వతున్ ఐశ్వర్యున్ ఆత్మ సంసారున్ ఈశున్ ఎగ్గు పలికిన పాపాత్ముండు ఎల్ల భంగి దండనార్పుండుగాక ఎట్లు తలంగన్గలండు. ఏ మహానుభావుని పాదపద్మాలు ఇంద్రాది దేవతల కిరీట కాంతులలో విరాజిల్లుతుంటాయో, ఏ దేవదేవుని సత్య స్వరూపాన్ని తెలుసుకోవటానికి బ్రహ్మాది మహాయోగుల మనస్సులు తహతహలాడుతూ ఉంటాయో, ఏ పరాత్పరుని స్వరూపాన్ని నిరూపించలేక వేదాలు వాదులాడుతూ ఉంటాయో, ఏ సదయ హృదయుని కరుణా కటాక్ష వీక్షణం ఈ లోకాలకు అన్నింటికీ రక్షణ కల్పిస్తూ ఉంటుందో, అటువంటి సర్వేశ్వరుణ్ణి, పాప సంహారుణ్ణి, ధీరోదాత్తుణ్ణి, నిత్య కళ్యాణుణ్ణి, జగదీశ్వరుణ్ణి నోటికి వచ్చినట్లు ప్రహ్లాదాలు పలికిన ఈ పాపాత్ముడు తప్పనిసరిగా శిక్షార్హుడు. వీణ్ణి దండించక తప్పదు. పార్వతీదేవి చిత్రకేతుణ్ణి ఉద్దేశించి, వీడు విష్ణు భక్తుడట, సకల లోకాలకు ఆధారమైనది, అర్థించిన వెంటనే సౌఖ్యాన్ని అందించేది, సర్వమంగళాలకు మూల కారణమైనది, సజ్జనులకు సేవింపదగినది అయిన విష్ణుదేవుని పాద పద్మ ఆరాధనము చేయటానికి దుష్టుడైన వీడు ఎంత మాత్రము యోగ్యుడు కాడు. ఓరి దురాత్ముడా, నీవు చేసిన ఈ పాపకార్యానికి ప్రతిఫలంగా పాపకార్యాలకు నిలవైన రాక్షస జాతిలో జన్మించు, ఇక ముందైన మహానుభావులైన వారిని అవమానించకు అని ఘోరంగా శపించింది. అప్పుడు చిత్రకేతుడు విమానంలో నుండి దిగి పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసి కరకమలాలు మోడ్చి ఇలా పలికాడు: ఓ జగజ్జనని, నీ శాపాన్ని శిరస వహిస్తున్నాను. పూర్వజన్మంలో చేసిన కర్మల వల్ల సంప్రాప్తించే సంసార చక్రంలో పడి అజ్ఞానంతో ప్రవర్తించే జీవులకు సుఖదుఖాలు సహజంగానే వస్తుంటాయి. ఈ విషయంలో అస్వతంత్రులైన వారు తమ సుఖదుఖాలకు కర్తలు కారు. అందువల్ల ఆగ్రహం కాని, అనుగ్రహం కాని, స్వర్గం కాని, నరకం కాని, సుఖం కాని, దుఃఖం కాని సమానమైనవే. భగవంతుడు మాత్రమే తన మాయతో లోకాలను సృష్టించి జీవులకు రాగద్వేషాలు కల్పిస్తూ తాను మాత్రం వాటికి లోను కాకుండా అన్నిటికీ అతీతుడై ఉంటాడు. ఈ విధంగా జన్మించే మానవునికి శత్రుత్వం కాని, మిత్రుత్వం కాని, ఉదాసీనత్వం కాని ఎక్కడ ఉన్నాయి? జీవులకు పూర్వకర్మ అనుసారంగా సుఖదుఖాలను భగవంతుడు కల్పిస్తూ ఉంటాడు. ఆయన సర్వసముడు. ఆ పరాత్పరునకు సుఖదుఖాల వల్ల కలిగే రాగద్వేషాలు అంటవు. ఆయన తన మాయా విలాసంతో ఈ లోకంలోని ప్రాణులకు సుఖదుఖాలు, బంధమోక్షాలు కల్పిస్తూ ఉంటాడు. మీకు నమస్కరిస్తున్నాను, నన్ను అనుగ్రహించండి. నీవిచ్చిన శాపానికి నేను భయశంకితుణ్ణి కావటం లేదు. జగజ్జననివైన నిన్ను నిందించిన పాపానికి భయపడుతున్నాను అని పలికి చిత్రకేతుడు మళ్లీ పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. వారిని ప్రసన్నులను చేసుకుని తన విమానాన్ని ఆరోహించి వెళ్లిపోయాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు, దేవర్షులు, దైత్య దానవులు, ప్రమదగణాలు వింటూ ఉండగా పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు: దేవి, విష్ణుభక్తులైన వారి దాసానుదాసుల నిర్లిప్త స్వభావం ఇప్పుడు నీకు అర్థమైంది కదా. విష్ణుభక్తులు సర్వత్రా నారాయణ స్వరూపాన్నే దర్శిస్తారు. నిస్సంగులైన భగవద్భక్తులకు స్వర్గము, నరకము, మోక్షము అనే భేదభావాలు ఏవీ ఉండవు. జీవులకు దేహ సంయోగం వల్లను, విష్ణు మాయా విలాసం వల్లను ద్వంద్వాది భావాలు కలుగుతూ ఉంటాయి. అజ్ఞానం వల్ల సుఖదుఖాలు విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఎగుడు దిగుడులు, హెచ్చు తగ్గులు భగవంతుడైన వాసుదేవుని భక్తులకు ఏమాత్రమూ అంటవు. పార్వతీదేవితో పరమేశ్వరుడు ఇంకా ఇలా అంటున్నాడు: నేను
కుమారస్వామి, నారదుడు, బ్రహ్మదేవుడు, సమస్త దేవతలు, యోగులు, మునీశ్వరులు అందరము నారాయణుని అంశ వల్ల జన్మించిన వాళ్ళమే. అయినప్పటికీ ఆ విష్ణు తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాము. ఇందుకు కారణం అధికమైన ఆత్మాభిమానమే. ఆ ఆత్మాభిమానము చిత్రకేతునికి లేదు. పార్వతి ఆ నారాయణునకు ఇష్టమైనవాడు, ఇష్టం కానివాడు అంటూ ఎవడు ఉండడు. ఎందువల్లనంటే ఆయనే సర్వంతర్యామి, సమస్తము తానే అయినవాడు, సర్వజీవులకు ఆత్మ అయినవాడు, సకల జీవులకు ప్రియమైన ఆది పురుషుడు ఆయన ఒక్కడే. ఈ చిత్రకేతుడు ఎంతో శాంత స్వభావం కలిగినవాడు, లోకాతీతులైన మహానుభావులతో సమానుడు, విష్ణు భక్తుడు. ఈ చిత్రకేతుని గురించి ఎంతైనా చెప్పవచ్చు. సర్వేశ్వరుడనైన నాకు కూడా ఆ నారాయణుడంటే ఎంతో ఇష్టం. కావున ఓ దేవి, భగవద్భక్తులైన వారి స్వభావానికి ఆశ్చర్యపడవలసిన పనే లేదు. వారు ఎంతో బుద్ధిమంతులు, ప్రశాంత చిత్తులు, పరమ పవిత్రమైన భగవత్తత్వాన్ని బాగా అవగతం చేసుకున్న పావన చరిత్రులు వారు అంటూ పరమేశ్వరుడు పలకగా పర్వతరాజపుత్రి పార్వతీదేవి ప్రసన్నురాలు అయింది. పరమ భాగవతుడైన చిత్రకేతుడు పార్వతీదేవిని శపించటానికి శక్తి కలవాడైనను పల్లెత్తు మాట పలకలేదు. శాంత చిత్తంతో ఆ దేవి శాపాన్ని శిరసావహించాడు అంటూ శుకయోగి చెబుతూ, పరీక్షిత్ నరేంద్ర, ఇటువంటి ఉత్తమ లక్షణాలు నారాయణ సేవా పరాయణులైన మహాత్ములకు తప్ప ఇతరులకు ఉండవు కదా. ఈ విధంగా శాపోపహతుడైన ఆ చిత్రకేతుడు త్వష్ట అనే ప్రజాపతి చేస్తున్న యజ్ఞంలో దక్షిణాగ్ని మధ్యం నుండి దానవుడుగా జన్మించాడు. వృత్తాసురుడనే పేరుతో ప్రసిద్ధిగాంచాడు.